అక్కడ హ్మ్. సెంటర్‌లో రొటీన్ కూడా చాలా కష్టతరంగానే ఉంటుంది. అంటే మనం విన్నది ఫస్ట్ టైమ్ వెళ్ళిన వాళ్ళకి కష్టతరం. మీకు కాకపోవచ్చు. అంటే ఫస్ట్ అసలు మొబైల్ ఫోన్ విడిచిపెట్టి ఉండడం చాలా పెద్ద ఇబ్బంది. అది పెద్దగా కష్టమే కాదు యాక్చువల్లీ. అవునా? యాక్చువల్లీ అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఒక్కొక్కటి రోజు వింటూ ఉంటే మొబైల్ గుర్తురాదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరు గుర్తురారు కూడా. మనకు ఇదేంటి తెలుసుకోవాలని ఆతృతతో ఉంటుంది కదా! ఇంకా చెప్పాలంటే ఆ ధ్యానంలో కూర్చుంటున్న కొద్దీ కొంచెం కష్టంగా ఉంటుంది. హ్మ్. కొంచెం ఇబ్బంది పడతారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఓపెన్‌గా చెప్పాలంటే చాలా నొప్పులొస్తాయి. స్టార్టింగ్‌లో తట్టుకోలేరు. అంతా ఫిట్‌గా ఉంటాం అంటారు కానీ ఫిట్‌నెస్ కాదు. అంటే అక్కడేంటంటే సుఖమైన, దుఃఖమైన అది చూస్తుంటే అది వెళ్ళిపోతుందనమాట. అవును. ఎరాడికేట్ అవుతుంది. అదేంటంటే ఆ పెయిన్ కూడా మన వికారాలు పోవడానికే వచ్చింది అని చూస్తూ ఉంటే అది వెళ్ళిపోతుంది. ఒక్కొక్కటి ఏది శాశ్వతం కాదు మనకి అని తెలుసుకోవడం అనమాట. అందుకని నాకు డీటెయిల్‌గా చెప్పకూడదు. అర్థమైంది. అందుకని అంతే చెప్తున్నాను. ఏదున్నా కూడా వెళ్ళిపోతుంది. అది కష్టమైంది. అది కష్టతరంగా ఉంటుంది. బట్ చేస్తున్న కొద్దీ దాంట్లో బెనిఫిట్స్ ఏంటనేది 10th డేకి వాళ్ళకి డెఫినెట్‌గా చూస్తారు.